श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 137వ శ్లోకం. అత్రానాత్మన్యహమితి మతిర్బంధ ఏషోస్య పుంసః ప్రాప్తో జ్ఞానాత్ జనన మరణ క్లేశ సంపాత హేతుః येनैवायं वपुरिदम् असत् सत्यमित्यात्मबुद्ध्या पुष्यति युक्ष्यति अवति विषयैः तन्तुभिः कोशकृद्वत्। గడిచిన సత్సంగంలో ఈ శ్లోకం యొక్క అర్థం వరకు చూసాము. ఇక్కడ శంకరాచార్యుల వారు బంధమునకు కారణమేమిటనే శిష్యుడి యొక్క ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. అలా చెప్పేటప్పుడు ఈ శ్లోకమునందు ఇక్కడి నుంచి ప్రారంభించి ఇంకా కొన్ని శ్లోకాలలో చెప్తారు. ఏది అనాత్మగా ఉన్నదో, ఏది నిజము కాదో, ఏది సత్యము కాదో అది సత్యమని అనుకుంటున్న భావన, ఆ భావనయే ఈ బంధమునకు కారణము. ఇక్కడ సత్యము అసత్యము ఎక్కడ బయట ఎక్కడో ఉన్నాయా అంటే బయట ఉన్నవి కాదు. నువ్వు ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నావు, కానీ ఈ శరీరము నువ్వు అనుకుంటూ ఇది సత్యము నిత్యముననే భావనతోటి దీంతో చాలా అటాచ్మెంట్ పెట్టుకున్నావు. కాబట్టి ఇలా అనాత్మయందు ఇది నేను, ఇది నిజం అనేటువంటి భావన ఉంది చూసారా, అదే బంధమునకు కారణం అంటున్నారు. ఇది ఎందువలన ఏర్పడిందంటే నీ యొక్క స్వరూప నువ్వెవరు అని నీకు తెలియలేదు, నువ్వెవరవని నీకు తెలియలేదు. అందువలన అది దీనికి కారణం. ఇలా ఆ తర్వాత నువ్వెవరవో నీకు తెలియనందువలన నీ శరీరమే నువ్వని అనుకుంటూ ఈ శరీరమే సత్యం అనుకుంటున్నావు. కాబట్టి నీకు జనన మరణ దుఃఖములతో కూడినటువంటి ఈ సంసారము మరలా మరలా నీకు ఏర్పడుతూనే ఉన్నది. ఈ చక్రంలో నువ్వు చిక్కుకుపోయినావు. అందుచేత దీనివలన నువ్వేం చేస్తున్నావు, పుట్టినప్పటి నుంచి ఈ శరీరము కోసమే. ఎందుకంటే దీన్ని నేను నిజం అనుకుంటున్నాను కదా, దీనికి ఆకలి అవుతుంది, తిండి పెట్టు, దీనికి మురికి పడుతుంది, శుభ్రం చేయించాలి, స్నానం చేయించు, అంతవరకే. దీన్ని ప్రాణము అదిగా ప్రాణం పోయేంత వరకు దీనికి నువ్వు కొంచెం ఆకలి దప్పుగలు వీటన్నిటి నుంచి దాన్ని కాపాడుతూ ఉండు, ఇస్తుండు. అంతవరకే కానీ ఇంకా ఈ శరీరమే సత్యము, దీనికి సుఖాలను ఇవ్వటమే చాలా ముఖ్యము జీవితంలో అని చెప్పి దీని చేత మరలా మరలా కర్మలు చేయించుతూ పుణ్యకర్మలు చేసి నువ్వు బంధపడతావు, పాపకర్మలు చేసి నువ్వు బంధపడతావు. అందువలన ఇలా తాదాత్మ్యముతో దీన్ని నువ్వు పోషిస్తూ దీన్ని రక్షిస్తూ ఇంకా శరీరమే అన్నీ అనుకుంటూ సర్వస్వం, దీని సుఖాలు, దీని భోగాలు, దీని కంఫర్ట్స్. అందుకని ఎంతెంతో ఇంకా ఇంకా దీనికోసమే తపన పడతాడు. ఇది ఉన్నప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా నా స్వరూపాన్ని నేను తెలుసుకోవచ్చు కదా, కానీ తెలుసుకోవటం లేదు. ఎవరో కొంతమంది తెలుసుకుంటారు. ఇలా నువ్వు ఈ ఇంద్రియముల యొక్క విషయాలున్న చూసావా,
వాటికి సంబంధించినటువంటి విషయములు, ఇంద్రియాలు వాటి విషయాలు. ఇంద్రియ విషయములు అనేటువంటి తాళ్ల చేత నువ్వు బాగా బంధించి నిన్ను నువ్వే కట్టేసుకుంటున్నావు. ఎలాగంటే ఉదాహరణ చెప్పారు, పట్టు పురుగులాగా అని చెప్పి. ఈరోజు మరొక ఉదాహరణ మనం ఇళ్లల్లో చూసేది చెప్తాను. పట్టు పురుగుని మనం ఎవరూ నేరుగా చూడలేదు, టీవీల్లో ఇప్పుడు చూపిస్తున్నారు కాబట్టి తెలుసు. దాన్ని అది లోపల వీడు పట్టు కోసం దాన్ని తీసుకెళ్ళి వెన్నీళ్ళలో పడేసి చంపేస్తాడు ఆ పురుగుని లోపల. లేక అది తనంతట తానేగా నిర్మించుకున్నది తాను బయటికి రావాలంటే అదే ప్రయత్నం చేయాలి. దానికి అటువంటి ఒక శక్తి ఉంది. కానీ ప్రయత్నం చేయకుండా అట్లాగే ఇంకా లోపలే బాగా పెరుగుతూ పెద్దదైపోయిందంటే బయటికి రావడం కష్టపడుతుంది. ఈ లోపల వీడు దాన్ని వేడి నీళ్ళలో వేసేస్తాడు. సరే, ఎనీహౌ డొమెస్టిక్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. 2 ఇళ్లల్లో ఈ చిన్న పిల్లలు ఉంటాయి అక్కడక్కడ. ఆ పిల్ల లేక చిన్న కుక్క పిల్ల అయినా సరే, దానికి ఇంట్లో ఏదైనా ఈ నూలు దొరికిందనుకోండి. కొన్ని ఇళ్లల్లో బామ్మగారులందరూ స్వెటర్ అల్లటానికి నూలు పెడతారు, ఉలెన్. అది చాలా రంగులుగా ఉంటుంది. ఏ రంగైనా అట్రాక్షన్గానే ఉంటుంది కాబట్టి అది అక్కడ పెద్దది పెట్టున్నది. ఈ పిల్లకు దాని మీద అట్రాక్షను. దాన్ని ఒకరోజు ఎవరు లేనప్పుడు అట్లా కింద దొల్లించేసి దాన్ని నెడుతూ అదేదో ఆడుకుంటున్నది. ఆడుకునేటప్పుడు ఆ ఊలు ఏమవుతున్నది, దాని దారం అంత విచ్చుకుంటున్నది. అలా విచ్చుకున్నప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ట్రా కనపడుతున్నది. అది దాని కాళ్ళ గోళ్ళతోటి లాగుతుంది. అది గోళ్ళలో చిక్కుకుంటుంది. దాన్ని విదిలించుకోవడానికి మళ్ళీ అట్లా అంటుంది. మొత్తానికి నూలంతా విప్పదీసేసి తన తల మీద వేసుకొని, ఒళ్ళంతా మీద వేసుకొని, దాంట్లో చిక్కుకుపోయి బయటికి ఎలా రావాలో తెలియక అట్లా కూర్చుంటుంది చిన్న పిల్ల. అలాగే మనం చిన్న పిల్ల అట్లా చిక్కుకుపోయిందంటే ఓకే, మనిషి జ్ఞానం ఉన్న పెద్దవాడైనటువంటి వీడెందుకు ఇట్లా చిక్కుకుపోతున్నాడు వీటిల్లో? మరొక ఉదాహరణ చూడండి. చిన్నప్పుడు పసిపిల్లలుగా ఉన్నప్పుడు మనం అందరం కూడా ఏం చేసామో తెలుసా? నెలల పిల్లగా ఉన్నప్పుడు అమ్మ ఏం చేస్తుంది, చుట్టూ కొంచెం మెత్తగాను చల్లగా ఉండాలని చెప్పి ఇంట్లో పాత అమ్మమ్మ బామ్మగారుల యొక్క ఏవైనా తెల్లటి ఆ ధోవతులు ఉంటే మెత్తటివి, వాటిని బాగా అటు ఇటొకటి అట్లా పెడతారు. పెట్టినప్పుడు ఈ పిల్ల నిద్రపోయేటప్పుడు పక్కన పెట్టారు, అటు ఇటు దొరలకుండా ఉంటుందని. నా మధ్యలో పిల్ల లేచిన తర్వాత బాగా నిద్రపోయి శక్తిగా ఉంది. చేతులు కాళ్ళు ఆడించాలి. అలా ఆడించేటప్పుడు తన పక్కన ఉన్నటువంటి ఆ తెల్లటి ధోవతి మెత్తటి గుడ్డనే ఇటులాగి కాళ్ళతో కొట్టి అట్లా ముఖం మీద పడేసుకొని అట్లా దాంట్లోనే ఉండి ఇంకా గాలి ఆడక లోపల ఏడుస్తుంది. అమ్మ వచ్చి చూస్తే ఏంటి కదా, మొహం మీద అంతా గుడ్డ వేసేసుకొని ఇంకా కొంచెంసేపు ఆడుకున్న తర్వాత ఏడవటం మొదలుపెట్టింది. మరి ఎవరు వేసుకోమన్నారు, ఎవరు ఏడవమన్నారు? నువ్వేగా వేసుకున్నావు. ఎగ్జాక్ట్లీ లైక్ దాట్ ఈ సంసారంలో మనల్ని ఎవ్వరూ పడేయలేదు, మనల్ని ఎవరూ బాధించలేదు. మన బాధకు, మన యొక్క నష్టాలకు ఎవరూ కారణం కాదు. సుఖదుఖాలకు కూడా ఎవరు కారణం కాదు. కానీ మనం అలా అనుకుంటున్నామా? ఏదైనా చిన్న సుఖం వస్తే దీని వలన వాళ్ళ వలన అంటాం, ఏదైనా కష్టం వచ్చినా సరే వాళ్ళ వలన దీని వలన అంటాం. ఇలా బయట విషయాల మీదనే చేయి చూపిస్తున్నాం. కానీ కష్టము, సుఖము, దుఃఖం అనేది నువ్వు ఏర్పాటు చేసుకుండేది, నువ్వు బుక్ చేసుకుండేది. నువ్వు ఏది బుక్ చేస్తే అవి వస్తాయి. కాబట్టి అవి పోయిన జన్మ కర్మ ఫలములుగా వస్తాయి. ఇప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోకపోయినావంటే నీకు ఇట్లా డెలివరీ అవుతూనే ఉంటాయి. అమెజాన్ కొరియర్ సర్వీస్ లాగా. ఇది 137లో చెప్పిన తర్వాత ఇప్పుడు 138వ శ్లోకంలో
ఏం చెప్తున్నారు చూద్దాం. అతస్మింస్తద్బుద్ధిః ప్రభవతి విమూఢస్య తమసా వివేకాభావాద్వై స్ఫురతి భుజగోరజ్జుదిషణా తతోనర్ధవ్రాతః నిపతతి సమాదాతురధికః తతో యో సద్గ్రాహః సహి భవతి బంధశృణు సఖే. శిష్యుడిని చూడండి ఎంత ప్రేమగా ఓ మిత్రుడా అని పిలుస్తున్నారు. అందుకని మనల్ని ఈ లోకంలో గురువు చూసినంత ప్రేమగా, గురువు చూపించినంత ఆదరం, గురువు ఇచ్చినంత ధైర్యం, గురువు ఇస్తున్నంత రక్షణ, గురువు ఇస్తున్నంత మంచి సలహాలు మరి వేరే ఎవ్వరు ఇవ్వరండి. కానీ ఆ గురువు నిస్వార్థపరుడైన సద్బోధ చేసేటువంటి సదా సత్వగుణ సంపన్నుడైన అటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువై ఉండాలి. సరే ఓ మిత్రుడా, ఇలా ప్రేమగా పిలవటం శాస్త్రంలో గురువులకి ఉపనిషత్తుల్లో కూడా చాలా అలవాటు. ఏ సౌమ్య, ఓ మిత్రుడా, ఓ పిల్లవాడా, హే తాత అని ఇట్లా అనేక చోట్ల అడ్రస్ చేయబడుతుంది. అలాగే ఇక్కడ శంకరాచార్యుల వారు ఓ మిత్రమా విను. ఇప్పుడు నీకు ఫస్ట్ స్టేజ్లో ఏమైంది? అజ్ఞానము చేత ఆవరణం ఏర్పడింది కదా. ఆవరణం అంటే ఉన్నది ఉన్నట్లుగా కనపడనీయకుండా మూసేసి వేరే ఏదిగానో నీకు కనపడేట్లుగా భ్రమింపజేస్తున్నదే. ఆ ఆవరణము వచ్చినందువలన ఆ ఆవరణము చేత ఏర్పడే అదే అధ్యాసము అంటారు, సూపర్ ఇంపోజిషన్ అంటారు. లేకపోతే ఇది వేదాంతంలో ఒక చక్కటి ఫ్రేజ్ పాపులర్. అతస్మిన్ స్తద్బుద్ధి అంటే ఈ వివేకహీనుడైనటువంటి ఇతడు అజ్ఞానము చేత నిజమును వేరుగా చూస్తాడు, లేని దాన్ని ఉన్నదనుకుంటుంటాడు, ఉన్నదాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాడు. దీనిని అతస్మిన్ అబద్ధమైన దాన్ని, నిజము కాని దాన్ని, లేని దాన్ని చూసి ఉన్నది ఇది నిజం అని చెప్పి భావించే ఈ బుద్ధి ఉంది చూసారా, ఇది చాలా డేంజరస్. దీని వలననే ఒకడు ఏం చేశాట ఉదాహరణ ఇస్తున్నారు ఈ శ్లోకంలో. సహజంగా ఇచ్చే ఉదాహరణ మసక చీకటిలో తాడును చూసి పాము అనుకున్నాడు ఒకడు, భయపడ్డాడు, పరిగెత్తాడు, పిలిచాడు అందరినీ, కర్రలు తెప్పించాడు, టార్చ్ లైట్ తెప్పించి వేసి చూసి బాగా దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇది పాము కాదు తాడు అని. కానీ ఇక్కడ లోకంలో ఇక్కడ శంకరాచార్యుల వారి ఉదాహరణని తలకిందులుగా ఇస్తున్నారు. ఏంటంటే ఒకడుట నిజమైన పామే అది, కానీ అది పామును చూసి వాడు తాడనుకున్నాడు. ఎంత డేంజర్ అండి. త్రాడనే భావన ఏర్పడింది వాడికి. చీకటి చేతనో లేక ఆ కుండలో ఎక్కడో పెట్టిలోనే ఏదో తాడు పెడతాడు వీడు. ఎప్పుడు అక్కడ తాడు ఉంటుందనుకున్నాడు, సడన్గా అట్లా చూసి దూరం నుంచి అక్కడ కూడా ఏదో మెత్తగా లేక అట్లా రంగుగా ఉందని చేయి పెట్టాడు, పాము అది. ఇలా కొన్నిసార్లు అలా కూడా జరుగుతుంది. పామును చూసి తాడనుకునే భావనతో దాన్ని పట్టుకుంటే ఇంక వాడి గతి ఏంటండి. ఇలా కొన్నిసార్లు బయట ప్రపంచంలో చూస్తాం, ఈ సారాయి తాగి ఇట్లా మత్తెక్కిన వాడికి తెలీదు దేన్ని పట్టుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు వాడికి. ఎందుకంటే వాడి బుర్ర ఇక్కడ తిరిగిపోతున్నది కదా. ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా వేరే ఏదుగా భావించుట అన్యోన్య అధ్యాసం అని కూడా అంటారు దీన్ని సంస్కృతంలో. మరొక చూడండి, ఈ పిచ్చివాడు అంటున్నాం కదా, మెంటల్గా పాపం వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇంకా పిచ్చివాడు
వాడు ఏంటి ఏదేదో మాట్లాడుతుంటాడు. ఏదో ముందు మనిషి ఉన్నట్టుగా ఆ గోడతోటి, ఆ తలుపుతోటి, ఆ చెట్టుతోటి మాట్లాడుతుంటాడు, తిడతాడు, పోయి కొడతాడు. ఏంటంటే అది ఉన్నది అక్కడ తలుపు, గోడ, చెట్టు అయితే అక్కడ వీడికి ఏదో లోపల అనిపిస్తున్నది. ఇక్కడ ఒక మనిషిగానో, ఒక భూతంగానో, ఒక రాక్షసిగానో ఏదో భావిస్తాడు, మనకు తెలీదు. వాడిని ఏమంటున్నారు అప్పుడు మెంటల్లీ డిరైల్డ్ పర్సన్, పిచ్చివాడు అంటున్నాం. ఇంకా వాడు మాట్లాడుతూనే ఉంటాడు, పోట్లాడతాడు, గంట సేపు తిడుతూనే ఉంటాడు. ఎవరు ఉండరు అక్కడ. చూసారా? ఇట్లాగా ఆ పిచ్చివాడు కొంచెం ఓవర్గా అట్లా చేస్తే వాడిని పిచ్చివాడు అంటాం, మెంటల్ హాస్పిటల్కి పంపాలంటాం. కానీ ఒక రకంగా చూస్తే లోకంలో మన అందరం కూడా పిచ్చివాళ్ళమే. అందరూ కొంచెమో గొప్పో మొదల్లో సెంటిమెంటల్గా ఉంటారు. చూసారా? సెంటీమీటర్ మెంటల్ అండి సెంటిమెంటల్ అంటే. ఆ తర్వాత అది కొంచెం కొంచెం అంగుళం, అరమీటరు, మీటరుగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ సెంటిమెంటల్ పీపుల్ అందరూ కూడా మెంటలే. అందుకని చెప్తారు ఈ లోకంలో అసలు ఎవరు పిచ్చి లేకుండా ఉన్నాడు అంటే హూ ఈజ్ ద సేన్ పర్సన్, అంటే పిచ్చి ఏమీ లేనటువంటి వాడు బ్రహ్మజ్ఞాని మాత్రమే. మిగతా వాళ్ళందరూ ఇన్సేన్ పీపుల్. ఇన్సేన్ అంటే అదే మెంటల్లీ ప్రాబ్లం ఒక రకంగా. అప్పుడు ఈ అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ మెజారిటీ ఇన్సేన్ పీపులే. ఇలా దీని చేత వీడికి సరే ఏమైంది ఇప్పుడు, ప్రాబ్లం ఏముందండి, సారీ ఏదో తాడు పాము అని తెలియక పాముని తాడు అనుకొని పట్టుకున్నా. ఆ పట్టుకున్న తర్వాత ఏమైందా నీకు తెలుసుగా, అది కరుస్తుంది. కాటేసిందంటే ఇక్కడ ఈ అజ్ఞానము చేత, ఈ అన్యోన్య అధ్యాసము చేత, అతస్మిన్ తద్బుద్ధి చేత అనేక అనర్థాలు ఏర్పడతాయి. అనేక అనర్థాలు, అనేకమైన అనర్థాలంటే ప్రాబ్లమ్స్. వాటిల్లో అన్నిటిలో పడిపోయి ఇంకేమవుతాడు, ఈ అజ్ఞాని వాటి చేత బంధించబడతాడు. ఏమిటి అవి బంధించబడేది? ఎట్లా? ఏదో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటువంటివన్నీ వచ్చి చేరతాయి అక్కడ. కాబట్టి ఇతడు ఇలా, ఇది కారణం. ఇది మార్చుకోవాలి, తెలుసుకొని మార్చుకోవాలి. సరే, ఫైనల్గా ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి చూసాం. వీడు సత్తుని అసత్తుగా చూస్తున్నాడు, అసత్తుని సత్తుగా చూస్తున్నాడు. లేక మరొక చెప్పండి, చిత్ అంటే చైతన్యమును తెలుసుకోకుండా జడమును చైతన్యం అనుకుంటున్నాడు. శరీరం జడం కదండి, అదే మాదిరి శరీరం సత్యం కాదు కదండి, నిత్యం. ఇది నిత్యము కాని దాన్ని నిత్యమని భావించుకుంటూ జీవిస్తున్నాడు. చైతన్యము కాని జడమును పట్టుకొని ఇది చైతన్యం అనుకుంటున్నాడు. ఇలా దుఃఖపూరితమైనటువంటి ఈ శరీరము వలన, ఈ వీడి యొక్క కర్మల వలన, ఈ ఇంద్రియములు, ఈ వ్యవహారము వల్ల వచ్చేవన్నీ దుఃఖాలే. కానీ ఇక్కడ ఆ దుఃఖాలు ఉంటేనే దాంట్లో ఎక్కడో కొంచెం కొంచెం సుఖం ఉందని అనుకుంటూ పరిగెడుతూ పాకులాడుతూ ఆనంద స్వరూపమైనటువంటి తన స్వరూపాన్ని తెలుసుకోకుండా ఇలా భావిస్తున్నాడు. చూసారా? దీన్నే సూపర్ ఇంపోజిషన్. శాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు ఎంక్వైరీ చేసినా కూడా నీకు తెలియబోయేది ఏంటి? నువ్వు సత్ చిత్ ఆనంద స్వరూపుడవు. యు ఆర్ ది ఎగ్జిస్టెన్స్ కాన్షియస్ బ్లిస్, దట్స్ ఇట్. అది నువ్వు తెలుసుకోవాలి, నువ్వే గుర్తించాలి. కానీ అది తెలుసుకోకుండా శరీరం మూలంగా బయట ప్రపంచంలో నాకు సుఖం రాదా, నాకు రక్షణ రాదా, నాకు శాంతి రాదా అని చెప్పి అందరికీ కావాల్సింది ఈ మూడేనండి. కామన్గా మీరు అందరిని ఇంటర్వ్యూ చేసి అడగండి, అసలు నీకేం కావాలంటే
ఈ మూడే. నాకు శాంతి కావాలి, నాకు సుఖము కావాలి, నాకు సెక్యూరిటీ రక్షణ కావాలంటాడు. మరి ఆ మూడు వచ్చినాయా నీకు? దానికోసం ఏదేదో ప్రయత్నం చేస్తున్నావు కదా పుట్టినప్పటి నుంచి. ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కానీ సక్సెస్ అవ్వలేదనే చెప్తారు అందరూ. ఎవరైనా ఉంటే చూపించండి. 100% సక్సెస్ఫుల్. నాకు 100% ఏంటి? పూర్ణమైన శాంతి, నిండుగా ఉండే శాంతి, వచ్చిపోయేది కాదు. తర్వాత నిండుగా ఉండే ఆనందం. ఆనందం కొంచెంసేపు వచ్చింది. ఐస్ క్రీమ్స్ తింటే ఎండాకాలం బాగుంటుంది, బాదం పాలు చల్లటివి తాగితే అట్లా ఏదో కొంచెంసేపు వచ్చేది, పోయిందిగా మళ్ళీ. ఆ పోయిన దానికోసం నువ్వు మళ్ళీ పాకులాడతావుగా. కాబట్టి అది కాదు, నిండు ఆనందం, ఎప్పుడు ఉండే ఆనందం ఉంచిందా నీకు? ఇంకా మరలా ఏదైనా స్ట్రగుల్ అవుతూ ప్రయత్నం చేస్తున్నావా? అదేవిధంగా రక్షణకి ఎన్నెన్నో చేస్తున్నాం కానీ ఇంకా ఇన్సెక్యూరిటీ ఫీలింగే అండి, భయమే. డబ్బులుండి, పిల్లలుండి, ఇల్లు వాకిలుండి కూడా ఇంకా ఇన్సెక్యూరిటీ, భయం. మరి ఏం పొందలేదు ఏంటే తెలియలేదండి. తెలియలేదా? నువ్వు బయట వెతుకుతున్నావు, ఈ మూడిటి కోసం బయట వెతుకుతున్నావు. అవి బయట నుంచి వచ్చేవి కాదు. బయట నుంచి వచ్చినాయి అంటే పోతాయి. అప్పుడు మరి ఎక్కడున్నాయంటారు? అసలు నువ్వే, నీ దగ్గరే, నీ లోపలే నువ్వుగానే ఉన్నాయి. అది తెలుసుకున్నావనుకో, అప్పుడు నీకు కంప్లీట్ హ్యాపీనెస్, పీస్ అండ్ సెక్యూరిటీ. ఇది ఎంత అర్థం చేసుకోవాలి. శంకరాచార్యుల వారు ఇదంతా దాంట్లో చెప్పలేదు, కానీ మీకు ఆ శ్లోకాన్ని చెప్తూనే పక్కపక్కనే నేను కొంచెం ఇట్లా ఎక్స్ట్రా చెప్తున్నాను. ఇక్కడ మరొక ఉదాహరణ చెప్తాను చూడండి, బాగుంటుంది. మహాభారతంలోనే ఎక్కడో చెప్పిన ఉదాహరణ. ఒకడు పులి చేత తరుమపడ్డాడు. పులి తరుముకుంటూ వస్తున్నది అడవిలో. వీడు పరిగెట్టుకుంటూ ఆ పులి శబ్దాన్ని విని పులి కొంచెం దూరం చూసింది. చూస్తే వీడు ఇంకా వేరే గతి లేక ఆ పరిగెత్తేటప్పుడు అటు ఇటు ఆ పాడుబడినటువంటి ఒక బావి ఉంటే ఆ బావిలో పడ్డాడండి. ఆ బావిలో పడ్డ తర్వాత బావిలో లక్కీగా కింద వెళ్ళి పడలే, నేల మీద పడలే, దాంట్లో నీళ్లు కూడా లేవు. పాడుబడిన బావి పెద్దది. సహజంగా దాంట్లో చాలా చెట్లు మొలుస్తాయి, ఈ మర్రి చెట్టు, రాగి చెట్టు అవన్నీ. వీడు పడేటప్పుడు ఆ మర్రి చెట్టు కొమ్మను ఒకదాన్ని పట్టుకొని ఎట్లాగో ప్రాణం కాపాడుకున్నాడు. కింద పడలేదండి, కింద పడలే. ఇప్పుడు ఇక్కడ కొంచెం సేపు తర్వాత అట్లా చూస్తే ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటి కూర్చొని ఉన్నదండి. ఎలుగుబంటి కూర్చొని ఉన్నది. కింద చూస్తే పాడుబడిన బావిలో తేళ్ళు, పాములు ఉన్నాయండి. ఈ మధ్యలో ఆ ఎలుగుబంటు పైన అక్కడ ఉన్నటువంటి ఒక తేనె పట్టుని దానికి తేనెటీగలు దాన్ని కరవవు. దానికి చాలా జుట్టు ఉంటుంది కదా ఎలుగుబంటికి. అది ఆ తేనెటీగలని ఇట్లా కొట్టేసి అది తేనె తాగుతుంది. అలా తేనె తాగుతుంటే ఆ దాంట్లో నుంచి 2-3 చుక్కలు కింద పడుతుంటే వీడు నాలిక జాపి ఆ తేనెని తింటూ ఆహా ఎంత రుచిగా ఉందనుకుంటున్నాడు. ఎక్కడున్నాడు వీడు? మృత్యు యొక్క నోట్లో ఉన్నాడు. చూసారా? బయట పులి, ఇక్కడ లోపలికి వస్తేనేమో ఎలుకబంటి ఉంది. కొంచెం సేపు తర్వాత ఇప్పుడు ఆ తేనెటీగలన్నీ వీడిని కరవబోతాయి. కింద పడ్డాడంటే పాముంది. ఈ మధ్యలో సుఖం ఏంటది? 4 తేనె బొట్లు పడుతుంటే నాలిక బయట పెట్టి బాగుందంటాడు. అట్లాగండి ఈ లోకంలో సుఖాలన్నీ నువ్వు ఎంతైనా చెప్పు, ఏదైనా పొగుడు, ఏదైనా సరే అది దుఃఖాన్ని ఇచ్చిగానే పోదు. ఏ సుఖమైనా, ఎంత సుఖమో దానికి అన్ని వంతుల దుఃఖం వెంటనే రాకపోయినా కొంచెం సేపటి తర్వాతనో ఆ తర్వాతనో వస్తుంది. అందుకనే భర్తృహరి కవి రాశారు, భోగే రోగ భయం. ఈ భోగం ఎక్కువ అనుభవించేటప్పుడే చూడండి
కొంచెం ఎక్కువ తింటున్నామంటేనే షుగర్ వస్తుందేమో, కొంచెం ఎక్కువ ఏదైనా చేస్తుంటే బాగా ఆవకాయ బాగుంది కారం అని తింటుంటే అల్సర్ వస్తుందేమో భయం, నాలుక మీద పుండు వస్తుందేమో భయం. కానీ ఇప్పుడు రుచిగా ఉంది. భయపడుతూనే మన సుఖాన్ని అనుభవిస్తున్నట్లుగా భావించుకుంటున్నాం. అదొక సుఖమా? ఇది విషయం. సరే, 139కి వెళదాం. ఈ 139వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అఖండనిత్యాద్వయబోధశక్త్యా స్ఫురంతమాత్మానమనంతవైభవం సమావృణోత్యావృతిశక్తిరేష తమోమయీ రాహురివార్కబింబం. చక్కటి ఉదాహరణ ఇస్తూ శంకరాచార్యుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ఆవరణ శక్తి దాని వలన ఏర్పడినటువంటి విక్షేప శక్తి. రెండోది విక్షేప శక్తి. బంధం ఎలా వచ్చింది అని కదా ప్రశ్న. బంధం అంటే ఏంటో చెప్పేశారు. ఇది ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది? నువ్వే క్రియేట్ చేసుకున్నావు అజ్ఞానం చేత. సరే, మొదట అజ్ఞానం ఉందండి, దాని వలన ఆవరణ శక్తి ఏర్పడింది. అంటే ఆవరణ అంటే వీలింగ్ పవర్. ఉన్నది ఉన్నట్లుగా కనపడలేదు, వేరేదో అనుకుంటున్నాను. ఆ తర్వాత సరే అట్లా అంతవరకు అయితే సరేనంటే కదా. ఆ తర్వాత విక్షేప శక్తి ఏర్పడుతుంది. విక్షేప శక్తి అంటే డిస్ట్రాక్షన్, వేవరింగ్, మెనీ చాలా రకరకాలైనటువంటి భావాలు. ఆవరణం అజ్ఞానం చేత వచ్చే రకరకాల భావాలు ఏం చక్కటి భావాలుగా ఉంటాయి ఏంటి? ఉండవు. కాబట్టి అప్పుడు విక్షేప శక్తులు ఇవి ఎలా వచ్చినాయి, ఎలా మనుషుణ్ణి బంధిస్తాయి అనే దాన్ని ఇంకా కొంచెం ఎక్స్ట్రా చెప్తున్నప్పుడు వర్ణిస్తున్నారు. ఆవరణ శక్తి, విక్షేపణ శక్తిని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అసలు ఏ విభజన లేకుండా అఖండముగా ఎప్పుడు ఒకటిగానే ఉన్నటువంటి అనంతమైనటువంటి జ్ఞానముతో కూడి ఉన్నటువంటి, అనంతమైన వైభవంతో కూడి ఉన్నటువంటి ఆత్మవైన నువ్వు. మొదట చూడండి, మన యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు. నువ్వెవరో తెలుసా? నిజంగా అసలు అఖండము, విచ్చిత్తి లేని, నిత్యము ఉండేటువంటిది. అది ఒకటే, దాంట్లో భేదాలు లేవు. అది అనంతమైన జ్ఞాన స్వరూపంగా ఉంది, అన్లిమిటెడ్ జ్ఞానంగా. అటువంటి అంత వైభవంతో ఉన్నటువంటి నీ యొక్క స్వరూపమును అజ్ఞానము చేపుట్టిన ఈ ఆవరణ శక్తి ఏం చేసిందంటే, రాహు గ్రహం ఎట్లాగైతే సూర్యుణ్ణి కనపడకుండా మూసేసిందో. పురాణ కథ పెట్టుకోకండి ఇక్కడ. పురాణంలో రాహువు సూర్యుని మింగాడు అంటారు. అట్లా కాదు, అది పురాణ కథ. ఎందుకంటే మనకి ఇప్పుడు కూడా సైన్స్ ప్రకారం చూస్తున్నా కూడా రాహు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడుతున్నాయి కదా. ఏదో ఒక గ్రహం అట్లా వచ్చి మన కళ్ళకు సూర్యుడికి అడ్డం వచ్చినప్పుడు ఆ సూర్యుడిని కనపడకుండా చేసినట్లుగా, కప్పివేసినట్లుగా ఈ సత్యమైనటువంటి, సత్యము, నిత్యము, ఏకము, సారమైనటువంటి నీ నిజస్వరూపాన్ని, నిజమైన వస్తువైన ఆత్మమైన నిన్ను, సత్యమును పూర్తిగా కవర్ చేసేసింది. పూర్ణ సూర్యగ్రహణం ఏర్పడితే పూర్తిగా కవర్ అయిపోతుంది కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ బాగుంది, కానీ నిజంగా ఆలోచించి చూస్తే ఈ ఎగ్జాంపులే దక్షిణామూర్తి స్తోత్రంలో ఆది శంకరాచార్యులు వారు కూడా రాస్తారు. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతః
యో భూత్ సుషుప్త పూమాన్. రాహుగ్రస్త, రాహు చేత మూసివేయబడినటువంటి దివాకరుడు సూర్యుడు. ఇక్కడ నిజంగా ఆలోచిస్తే ఏ గ్రహమైనా సరే అది మన కళ్ళకు దగ్గరగా ఉంది, సూర్యుడు చాలా దూరంగా ఉన్నాడు. సూర్యుడు చాలా పెద్దదిగా ఉన్నాడు, ఈ గ్రహాలన్నీ చాలా చిన్నవిగా ఉన్నాయి. ఈ చిన్నదిగా ఉన్నటువంటి ఎంతో సూర్యుడికి దూరముగా ఉన్నటువంటి ఈ గ్రహము నిజంగా సూర్యుడిని మూసేస్తున్నదా? మూసేయటం లేదు. నీ కళ్ళు చిన్నవి, నీ కళ్ళకి దగ్గరగా ఆ గ్రహం ఉంది, సూర్యుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు. అది ఆ కొంచెంసేపు అలా ముందుకు వచ్చినప్పుడు నీకు సూర్యుడు కనపడలేదు. కానీ ఈ గ్రహణం, సూర్యగ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం వదిలింది, చంద్రగ్రహణం కానీ ఏదైనా అని చెప్తారే, కొన్నిసార్లు చాలా పూర్ణ సూర్యగ్రహణం అని చెప్తారు. కానీ ఈ సమయంలో ముందు కానీ తర్వాత కానీ గ్రహణం ఉన్నప్పుడు కానీ సూర్యుడికి నిజంగా ఏమైనా అయిందా? నిజంగా ఏదైనా మూసివేయబడిందా? ఆయన కాంతి ఏమైనా తగ్గిందా? నీ కళ్ళకు నువ్వు ఉన్న చోట నీ భూమి మీద ఆయన కాంతి పడలేదు, చీకటిగా ఉందని చెప్పినా కూడా ఆ చీకటిగా ఉన్న సమయంలోనే, ఆ గ్రహం మూసివేసిన సమయంలోనే ఆ సూర్యుడి యొక్క ఆ రౌండ్ షేప్ ఉంది చూడండి, చుట్టూ గోల్డెన్ రింగ్, బర్నింగ్ రింగ్, ఫైర్ లైక్ రింగ్, అది కనపడుతూనే ఉన్నదిగా. ఇప్పుడు అది కనపడాలంటే కూడా, అసలు గ్రహణం ఏర్పడిందని తెలియాలంటే కూడా అక్కడ వెలుతురు ఉంటేనే కదా నీకు తెలుస్తున్నది. ఆ వెలుతురు ఎక్కడుంది? నీ కళ్ళల్లోనే ఉంది. నీ కళ్ళల్లోనే ఆ సూర్యుడి యొక్క శక్తి చూపుగా, శక్తిగా ఉన్నప్పుడు, ఆ వెలుతురు ఉన్నప్పుడే కొంచెం ఉన్నా కూడా నీకు తెలిసిపోతున్నది. అప్పుడు సూర్యుడు ఎక్కడండి కనపడకుండా పోయినాడు? మరొకటి చూడండి, ఇక్కడ గ్రహణం అంటే ఇండియాలో గ్రహణం అన్ని దేశాల్లో అందరికి కనపడలేదుగా. నేను ఇక్కడ గ్రహణం అని చెప్పి ఇక్కడ చూస్తున్నప్పుడు వేరే దేశంలో వేరే చోట ఇంకోటి చక్కగా సూర్యుడిని చూస్తున్నాడు, మండిపోయి ఎండబడుతున్నది. ఎప్పుడు మనకిక్కడ సూర్యుడు బాగా నేను చూస్తున్నానో అక్కడ ఆ దేశంలో ఇంకో చోట ఉన్నవాడు, వాడికి సూర్యుడు కనపడలేదంటాడు. కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఇక్కడ కనపడటం కరెక్టా, అక్కడ కనపడపోవడం కరెక్టా, లేక అక్కడ కనపడపోవడం ఇక్కడ? ఇదంతా నిజం కాదు. సూర్యుని ఎవరు మరిచలేదు, మూసివేయలేదు. ఆత్మ విషయంలో కూడా అట్లాగనే నిజంగా ఆత్మను ఏ అజ్ఞానము కూడా ఏది కూడా మూసివేయలేదు. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడూ జ్ఞానమే. దీన్ని కొంచెం బాగా విచారణ చేయాలి, చెప్తాను. ఈ విచారణ వెళ్ళటానికి ముందు 140 శ్లోకాన్ని కూడా చదివేద్దాం. చదివితే కొంచెం పాయింట్స్ని చూడవచ్చు. 140వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, శంకరాచార్యుల వారు చాలా చిన్నగా స్టెప్ బై స్టెప్ స్పూన్ ఫీడింగ్ లాగా చిన్న చిన్న ఉదాహరణలు ఇచ్చి మనకు అర్థమయ్యేట్లుగా, అందుకని ఆయనే నిదానంగా చిన్న చిన్నగా సింపుల్ ఉదాహరణలు ఇచ్చి చెప్తున్నారు. కాబట్టి నేను వాటిని వివరిస్తున్నాను. మనం ఇంకెక్కువ వివరణకి పోకర్లేదు. ప్రతి స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం ముందుకు వెళుతున్నాం. సరే, 140 శ్లోకం చూడండి. తిరోభూతే స్వాత్మన్యమల తరతేజోవతి పుమాన్ అనాత్మానం మోహాద్ అహమిది శరీరం కలయతి తతః కామక్రోధ ప్రభృతిభిః అముం బంధనగుణైః పరం విక్షేపాఖ్యా రజస ఉరుశక్తిర్వ్యధయతి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
అసలు అజ్ఞానం అంటే ఏంటి? అది తమో గుణము యొక్క కార్ తమో గుణం అజ్ఞానమునకు కారణం. ఉదాహరణ, మనకు నిద్రపోతుంటే నాకేం తెలియదు అంటున్నాం కదా, ఆ నిద్రని తమో గుణం అని అంటాం. అక్కడ ఏం తెలియలేదుగా, మరి అజ్ఞానముగా ఉంది, ఏం తెలియలేదని. ఉదాహరణకి తీసుకుందాం, అందుకని తమో గుణం ఆ తర్వాత ఈ ఆవరణ శక్తి ఏర్పడింది కదా, తమో గుణము చేత అజ్ఞానము, దాని వలన ఆవరణ శక్తి. ఆ తర్వాత వచ్చి ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏంటి? ఆ తర్వాత రజోగుణం విల్ స్టార్ట్ డామినేట్. రజోగుణం ఇప్పుడు మెలుకులోంచి లేచిన తర్వాత కూడా మనం అజ్ఞానంలో ఉన్నట్లే. ఎందుకంటే ఆఫ్టర్ ఎఫెక్ట్ మనం తర్వాత రజోగుణంతో యాక్టివ్గా లోకంలో పనిచేస్తున్నాం. కానీ ఈ రజోగుణం మనల్ని ఇంకా బహిర్ముఖం చేస్తున్నదే కానీ అంతర్ముఖముగా సత్యమును తెలుసుకోవడానికి ఉపయోగపడటం లేదు. అందుకని మోర్ యు ఆర్ డైనమిక్ అండ్ మోర్ రాజసిక్, యూ విల్ బి మోర్ ఎక్స్ట్రావర్టెడ్. అప్పుడు ఆ రజోగుణం వలనే ఈ విక్షేపం ఏర్పడటానికి కారణం. మొత్తం 2 విషయాలు మాట్లాడుతున్నామండి ఈ బంధంలో, 3 అనుకోండి. అయితే అజ్ఞానము, అజ్ఞానమునకు కారణము తమోగుణము, ఆ తమోగుణం వలన ఏర్పడినటువంటి మొదట ఆవరణము, ఆ తర్వాత రజోగుణం డామినేట్ చేసి విక్షేపమును అనేక రకాలైనటువంటి ఊహలను కలిగిస్తుంది. కాబట్టి ఓ శిష్య, చూడు ఇక్కడ చెప్పాను ముందు శ్లోకంలో, ఇది అత్యంత నిర్మలమైన ప్రకాశమైన ఆత్మ నీ నిజస్వరూపం. అది కప్పివేయబడింది, ఇప్పుడు తెలియట్లేదు. తెలిస్తే నేనెందుకు దుఃఖపడతాను, నేనెందుకు తాపత్రయపడతాను? తెలియలే. ఏమవుతుంది అప్పుడు? ఈ మనుష్యుడు ఏం చేస్తాడంటే ఈ అజ్ఞానం చేత తన స్వరూపం తనకు తెలియనందువలన ఈ అనాత్మైన ఈ శరీరముని నేనని భావిస్తున్నాడు. చెప్పిన విషయమే. ఆ తరువాత వీడి యందు రజోగుణమునకు చెందిన విక్షేప శక్తి ఏం చేస్తుందంటే, చెప్పాను కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యమనే 6 తాళ్లతోటి పాశముల చేత వీడు బంధించబడి నానా యాతనలు పడతాడు. జీవితంలో నానా పాట్లు పడుతుంటాడు. డిప్రెషన్ అవుతుంది, భయం వస్తుంది, అన్నీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి, ఆశ, పేరాశ, గ్రీడినెస్, ద్వేషము, జలస్సీ, ఇవన్నీ కూడా. అందుకని భగవద్గీతలో భగవంతుడు ఈ రజోగుణమునకు చెందినటువంటి కామ క్రోధాల గురించి చాలా చోట్ల వివరిస్తాడు. ఒక చోట ఏం చెప్తాడంటే భగవంతుడు, కృష్ణుడు, కామ ఏష క్రోధ ఏష, కామం క్రోధం ఈ 2 రజోగుణ సముద్భవ, రజోగుణము చేత ఈ 2 ఏంటి? మహాశనో మహాపాప్మ, ద గ్రేటెస్ట్ సిన్నర్స్, మహాపాపం చేయిస్తాయి నీ చేత ఈ 2. నువ్వు ఎంతకి నువ్వు కామములను పూర్తి చేయాలని ఇస్తూ ఉండు, అంతకంతగా అది అడుగుతూనే ఉంటుంది. డిజైర్స్ నెవర్ ఎండ్. చూసారా? మరొకటి, డిజైర్ ఆల్వేస్ విల్ కిల్స్ యూ, బట్ నీడ్ ఫిల్స్ యూ. కాబట్టి ఇవి 2 నీకు శత్రువులు లాంటివి. అంతఃశత్రువులు, బయట లేవు, నీ లోపలే. ఇలా నీ లోపలే ఉన్నటువంటి అంతఃశత్రువులను నువ్వు గుర్తించాలి మొదట. అందువలనే అదే భగవద్గీతలో ఆ తర్వాత మరొక అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, నరకం అని నువ్వు ఏదో పురాణాల్లో విన్నావు, అవన్నీ నువ్వు చూడలేదు. నరకం అంటే ఎక్కడో వేరే చోట ఉండవచ్చు, ఇక్కడే ఈ లోకంలోనే
ప్రతి హాస్పిటల్, ఎమర్జెన్సీ వార్డ్, క్యాజువాలిటీ వార్డ్, మెటర్నిటీ వార్డ్, బర్నింగ్స్ వార్డ్, ఒక్కొక్క హాస్పిటల్లో చూసావంటే ఇవన్నీ యమలోకాలే. ఇక్కడ ఇప్పుడు ఈ కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావంటే దానికి నువ్వేదో చేసిన పాపమని శాస్త్రం చెప్తున్నది కదా, కర్మఫలం. లేక పురాణాల్లో చెప్పినట్లుగా నువ్వు తర్వాత ఈ పాపం చేస్తే ఇట్లా ఇట్లా వెళతావు, అక్కడికి వెళతావు, నిన్ను అక్కడ బాగా కష్టపెడతారు, నూనెలో వేయించుతారు, తర్వాత వేడి నీళ్ళల్లో ముంచి ఉతుకుతారు, ఇట్లా ఎన్నెన్నో చెప్పబడినాయి భయంకరంగా. అసలు ఈ నరకం అంటే ఏంటంటే దుఃఖము. దుఃఖం ఇప్పుడు ఇక్కడ లేదా? చెప్పండి. ఎక్కడ దుఃఖముందో అది నరకము, ఎక్కడ సుఖముందో అది స్వర్గం. సో సుఖ దుఃఖాలు ఇక్కడే ఉన్నాయిగా. ఇప్పుడు బాగా డబ్బులున్నవాడు స్విట్జర్లాండ్ వెళ్ళి ఏదో లగ్జరియస్ 7 స్టార్ హోటల్లో ఉన్నప్పుడు వాడికి ఏదో సుఖం వచ్చినప్పుడు మరి స్వర్గం ఇక్కడేగా. అక్కడే డాన్సులు చూడొచ్చు, అక్కడే కప్పుల్లో నల్లగా ఉండి అమృతాన్ని తాగుతాడు, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ తర్వాత దుఃఖం వచ్చేస్తుంది. సో దుఃఖం, నరకం, సుఖం, స్వర్గం అన్నీ ఇక్కడే ఉన్నాయి. అసలు ఈ సుఖమునకు తాపత్రయపడటం, దుఃఖం అంటే భయపడటం, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి నీకు? అవి నీకు చెందినవా నిజంగా? దీనికి 3 కారణాలున్నాయి అర్జున. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. ఒక మనుష్యుణ్ణి నరకంలోకి, దుఃఖంలోకి పడేయటానికి కారణమైనటువంటి 3 ద్వారాలున్నాయి, 3 ఎంట్రన్సెస్. ఏమిటో తెలుసా? కామ, క్రోధస్తథా లోభః. అసలు కామం మెయిన్ కల్ప్రిట్, దాని యొక్క ఆఫ్ షూటే క్రోధం, దాని యొక్క ఆఫ్ షూటే లోభం, మోహం, ద్వేషం, జలసి అన్నీ వస్తాయి. అందుకని ఏం చేయాలి? తస్మాదేతత్రయం త్యజేత్. అందువల్ల ఈ 3టిని నువ్వు వదిలేసేయి, దూరంగా పెట్టు, నీలో నుంచి తొలగించుకో, జయించు అని చెప్పి ఈ శ్లోకంలో 140లో చెప్తున్నారు. కాబట్టి గుర్తించాలి, అజ్ఞానం అనేది ఉంది అని చెప్పి దానికి మనం ఓటేస్తూనే ఉండకూడదు. అసలు ఎట్లాంటి అజ్ఞానం ఉంటుంది? జ్ఞానస్వరూపమైన నా యందు. కానీ ఉన్నట్లుగా మనకంత భ్రమ, మన జీవితం, మన కష్టం, నేను మోక్షాన్ని పొందాలి, నేను బంధంలో ఉన్నాను, ఇవంతా భావన మొదట్లో. అందుకని ఆ చెడు భావనలను వదిలేసే సద్భావనను లోపల తీసుకురా, ఇది గుర్తించాలి. ఇలా చెప్పిన తర్వాత 141వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సో చూసారా, కామం, క్రోధం ఇవన్నీ కూడా దాంతో నేను చెప్పిన ఈ శ్లోకంలోదే అర్థం అంతా చెప్పేశాను. దీన్నే విక్షేపం అంటారు. దీని వలన వచ్చిందే ఈ పెద్ద శక్తి. ఇది చాలా కష్టాలకు వీడిని లోను చేస్తుంది. ఇంకా ఆ తర్వాత చూడండి 141లో మహామోహగ్రాగ్రసన గలితాత్మవగామనః ధియో నానావస్థాం స్వయమభినయం తద్గుణతయా అపారే సంసారే విషయవిషపూరే జలనిధౌ నిమజ్జోయన్మజ్జాయం భ్రమతి కుమతి కుత్సితగతి. ఇంకా కొంచెం బాగా వివరిస్తున్నారు పై మెట్టుకు వెళ్ళి. ఏంటి? సో అదే ఆ ఆవరణ విక్షేపణ శక్తుల గురించే వివరిస్తున్నారు. ఆఫ్టర్ ఎఫెక్ట్ చూడు ఎట్లా ఉంటుందో. గుర్తించకపోతే ఇదేమిటంటే డెల్యూషన్
క్రియేట్స్ ద ఇల్యూషన్ ఆర్ ఇల్యూషన్ క్రియేట్స్ ద డెల్యూషన్. అర్థమైందా? డెల్యూజన్ ఈజ్ ఆవరణ శక్తి, ఇల్యూషన్ ఈజ్ విక్షేపణ శక్తి. ఇలా మోహమునకు లోనైనటువంటి ఈతడు చెప్తున్నారు గురువుగారు, ఈతడిని ఏమైంది పాపం, అజ్ఞానమనే ముసలి వీడి స్వరూపం అనేది వీడిని తెలియనీయకుండా, ఆత్మస్ఫురణను లేకుండా మింగేసిందిట. ఉదాహరణ ఇస్తున్నారు, క్రోకడైల్. అప్పుడు ఏమైంది, ఇంకా మింగేసిందంటే ఇంకా ఆ తర్వాత వీడు ఏమవుతాడంటే, ఇప్పుడు నా స్వరూపం తెలియలేదు కదా నాకు, ఇంకా నేను ఇక్కడ ఈ లోకంలో విషపూరితమైన, విషమునకు సమమైనటువంటి ఇంద్రియ విషయాలున్నా చూసారా, ఆ ఇంద్రియ విషయముల యొక్క సుఖాల మధ్యలో, సుఖ దుఃఖముల మధ్యలో, లేక ముఖ్యంగా ఆ సుఖములు ఐ వాంట్ మోర్ లగ్జరీస్ అని చెప్పి ఈ విషయముల యొక్క సుఖముల కోసం తాపత్రయపడుతూ కొట్టుమిట్టాడుతుంటాడుట. ఇంకా అందుకనే కదండి అమెరికన్ ర్యాట్ రేస్, మ్యాడ్ రష్. ఎందుకు, ఎంత కావాలి, ఎంత ఆశ పెట్టుకోవచ్చు, ఎంత సంపాదించాలి, అసలు ఏం చేయబోతున్నావు, ఏ క్షణం ఎప్పుడు అంతా వదిలేసి టక్కని నువ్వు ఈ శరీరం వదిలి వెళ్ళాలో తెలుసా నీకు? తెలియదు, ఎవరికి తెలియదు. మరి ఆ లోపల కొంచెం వెలుతురున్నప్పుడే, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలిగా సామెత. ఈ ప్రాణం ఉన్నప్పుడే దీనికి, ప్రాణమునకు, శరీరమునకు, మనస్సుకు, బుద్ధికి వెనకున్నటువంటి అసలు నేననేటువంటి స్వరూపం, ఆత్మ ఏమిటది తెలుసుకోవచ్చుగా. ఇలా తెలుసుకోడు, ఇంకా సంపాదించాలి, ఇంకా కొనాలి, ఇంకా చేర్చుకోవాలి, ఇంకా చేర్చిపెట్టాలి, ఇంకా అనుభవించాలి. పళ్ళు లేకపోయినా జంతికలు, చక్రాలను తినాలి. ఎట్లా పొడి చేసివు అడుగుతాడు కోడలను, భార్యను. ఇప్పుడే ఆ జంతికలు, చక్రాలు తినకపోతే పళ్ళు లేక ఏమైంది, నాలుకకి చచ్చిపోతుందా ఏంటి? అదే తాపత్రయం, ఇది పోదు. అందుకనే శంకరాచార్యులు వారు భజగోవిందులో చక్కగా చెప్పారు, గలితం అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతతుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి నముంచతి ఆశాపిండం. చూసారా, పళ్ళు ఊడిపోయినాయి, జుట్టంతా బాగా నెరిసిపోయింది, ఒళ్ళంతా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, చేతిలో మూడో కాలు వచ్చింది. అయినా కూడా వీడికి అన్ని డౌన్ అయిపోయినా కూడా ఆశాపిండం మాత్రం వీడిని వదలటం లేదు. సత్యమే కదా, గుర్తిస్తే సత్యం. ఆ తర్వాత వీడి యొక్క గతి చూడండి, బ్యాడ్ ఫేట్, దురదృష్ట గతి. ఎందువల్ల కుమతి, వీడు దుర్బుద్ధి ఉన్నటువంటి వాడు. వీడు మంచి బుద్ధి అంటే, దుర్బుద్ధి అంటే ఏదో మోసం చేసేవాడు మాత్రం కాదండి. ఏ బుద్ధి తనను తాను ఆత్మని గ్రహించుటకు ఉపయోగపడకుండా కేవలం మెటీరియలిస్టిక్గానే అది వెళుతుందో అవన్నీ దుర్బుద్ధులే. రాక్షసి అనే దానికి అర్థం చెప్పాను కదా, అసురులంటే అసుసు రమంతే ఇది అసురాహ అంటే
ఎవరు ఇంద్రియ భోగాల్లోనే ఎప్పుడు వాటి కోసమే చింతిస్తూ వాటిలోనే ఉంటూ వాటికే తాపత్రయపడుతూ వాటి కోసం ఎంత దుర్మార్గమైన చేస్తుంటారో వాళ్ళు అసురులు. ఇప్పుడు చెప్పండి, లోకంలో ఈ మెటీరియలిస్టిక్ పీపుల్ ఉన్నారే, ఏంటి చేస్తున్నాం? వాళ్ళందరూ అసురులే. జీవితంలో మరొక లక్ష్యం, గమ్యం లేదు. ఎంత సంపాదించావు, ఎంత చేర్చి పెట్టావు, ఎంత అనుభవించావు, ఎంతమంది భార్యల్ని మార్చావు, ఎంతమంది భర్తల్ని మార్చావు, ఎంతెంత పేరు ప్రతిష్టలు పొందావు, ఇవే. కాబట్టి వీడిది కుమతి, వీడు దుర్బుద్ధి ఉన్నవాడు. ఇంకా వాడికి ఎట్లాగండి మంచి గతి ఏర్పడుతుంది? కాబట్టి కుత్సిత గతి, వెరీ బ్యాడ్ లక్, దురదృష్ట గతి. ఎవరికి? ఈ పర్వర్టెడ్ బుద్ధి ఉన్న ఈ మనుషుడికి. ఇప్పుడు అందరినీ అట్లా బుద్ధి లేని వాళ్ళే అని చెప్తే కోపం వచ్చేస్తుంది. ఎట్లా నన్ను బుద్ధి లేదు వాడు అంటారు. కుమతిహేని, నేను ఎన్ని ధర్మకార్యాలు చేస్తున్నానో తెలుసా, ఎంతమందికి మంచి చేస్తున్నానో తెలుసా, ఎంత హెల్ప్ చేస్తున్నా. సోషల్ సర్వీస్ జ్ఞానం ఇవ్వదు. నేను దేవుడి కోసం ఎన్నెన్ని సమర్పిస్తానో తెలుసా, ఎన్ని నైవేద్యాలు పెడతానో తెలుసా, ఆ గుడికి ఇది ఇచ్చాను, ఈ గుడికి అది ఇచ్చాను, దానం. అది కూడా జ్ఞానాన్ని ఇవ్వదు. ద ఇంటర్నల్ రిఫైన్మెంట్, రీఇంజనీరింగ్ ఆఫ్ ది మైండ్ జరగాలి. దాని వలన ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు నీలో నుంచి పోయినప్పుడే నీ యొక్క భక్తి శుద్ధమవుతుంది. అప్పుడే నీకు ఈ ఆత్మస్వరూపాన్ని నువ్వు గుర్తించేటువంటి అర్హత వస్తుంది. లేకపోతే బ్యాడ్ లక్, విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ లైఫ్ అని చెప్పాలి. కుమతి కుత్సిత గతి. ఇలా చెప్పిన తర్వాత ఆ తర్వాత 142వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మరొక ఉదాహరణ ఇస్తున్నారు. శంకరాచార్యుల వారికి చిన్న చిన్న ఉదాహరణలు ఇస్తూ విషయాన్ని మరలా చెప్తారు. ఏంటి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు? దేని గురించి మాట్లాడుతున్నాం? బంధం అంటే ఏమిటి, బంధం ఎట్లా వచ్చింది అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ శ్లోకంతో ఆ వివరణ అవుతుంది. భానుప్రభా సంజనిత అభ్రపంక్తి భానుం తిరోధాయ విజృంభతే యథా అహంకృతిరాత్మతత్వం తథా తిరోధాయ విజృంభతే స్వయం. చాలా చక్కటి ఉదాహరణ, సింపుల్. ఏమంటున్నారంటే అసలు ఎగ్జాక్ట్లీ ఏంటి జరుగుతున్నది నా యందు? మీరేమో ఏ గురువుగారు శాస్త్రమో మీరు నన్ను బ్రహ్మము, నువ్వు ఆనంద స్వరూపము, నువ్వు చైతన్యము, నువ్వు నిత్యము ఇట్లా అని అంటున్నారు. కానీ నాకు అట్లా తోచట్లేదే. నేను అల్పమైనటువంటి శరీరంలో చిక్కుకుపోయినటువంటి ఒక మనుషుణ్ణి, జీవుణ్ణి, ఒక హౌస్ వైఫ్ని, ఒక హస్బెండ్ని, ఒక సర్వెంట్ని ఇట్లా అని అనుకుంటున్నానే అని మన యొక్క ప్రాబ్లం. నిజంగా నీ బుద్ధి అందు ఏమవుతున్నదంటే, ఉదాహరణ ఇస్తున్నారు చూడు. సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు యొక్క శక్తి చేత, సూర్యుడు యొక్క వేడి చేత ఆ సముద్రంలో ఉన్నటువంటి అక్కడక్కడ ఉన్న జలాశయాల్లో నీళ్ళన్నీ కూడా ఆవిరి రూపంగా పైకి సక్ చేయబడి అట్మాస్ఫియర్లోకి అవన్నీ మేఘ రూపాలను పొందినాయి, మేఘం రూపాలు. కానీ అలా ఆ బాగా చాలా మేఘాలన్నీ పెరిగి ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో గాలి అట్లా బాగా వీచినప్పుడు ఆ మేఘాలన్నీ ఒకచోటికి అట్లా చేరి అవి కూడా బాగా నీళ్లతో కూడిన మేఘాలు కాబట్టి దట్టముగా కారు చీకటిని కలుగజేసి సూర్యుడిని తెలియజేయకుండా మూసేస్తున్నాయి. ఇంతకుముందు చెప్పారు కదండి, ఇదే ఎగ్జాంపుల్. ఇక్కడ వేరే విషయం ఉంది. సూర్యుడి చేత ఉత్పత్తి చేయబడినటువంటి ఆ మేఘ పంక్తులన్నీ కూడా వరుసలన్నీ ఆ సూర్యుడినే
నువ్వు కొంచెంసేపు కనపడకుండా పోయా అని చెప్పేసేసి మూసేస్తున్నాయి. చూసారా? ఎగ్జాక్ట్లీ అదేవిధంగా ఆత్మ నుండియే, జాగ్రత్తగా వినండి, ఆత్మ నుండియే ఉద్భవించిన ఈ అహంకారం అనేది ప్రతిబింబం. బింబం అనే ఆత్మలో నుంచి పుట్టినటువంటి, ఉదయించినటువంటి ఆ అహంకారం అనే ప్రతిబింబం ఏం చేస్తుందో తెలుసా? ఇది బింబమైనటువంటి అసలు నేను ప్రతిబింబం, నేను ఏర్పడటానికి కారణం ఆ బింబం సూర్యుడు. కానీ ఈ ప్రతిబింబం అయిన సూర్యుడు ఏం చేస్తాడు? బింబం అంటే ఆత్మ, నువ్వు పో, నువ్వు అక్కర్లేదు, ఇప్పుడు నేనే ప్రకాశవంతుడిని, నేనే ఉంటాను అని చెప్పి గర్వపడుతూ అహంకారంతో. కానీ ఎక్కడి నుంచి అహంకారం అంటే లేదు, ప్రతిబింబం. మరి ప్రతిబింబంలాగా బిహేవ్ చేయాలా, లేక బింబాన్ని వ్యతిరేకించి బింబంతో పోట్లాడి బింబాన్ని నెట్టివేస్తుందా? అట్లాగే బింబమైనటువంటి ఆత్మను ప్రతిబింబమైనటువంటి అహంకారము కప్పివేసేస్తున్నది. చూసారా ట్రాజిడీ? కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ముందు శ్లోకాల్లో చెప్పినట్లుగా నిజంగా మేఘాలు సూర్యుని కప్పివేయగలవా? అందుకని ఇక్కడ ఏం తీసుకోవాలంటే యాజ్ దో కవర్డ్, కప్పివేసినట్లుగా. అందుకనే నువ్వు ఊరికినే ఏడుస్తున్నావు, తల బాదుకుంటున్నావు. ఆ దేవుడి దగ్గరికి ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడ్చి ఇక్కడ ఏడ్చి, అది అడిగి ఇది అడిగి, ఎంత ఇచ్చినా తృప్తి పడకుండా, నాకు కష్టాలు కాపాడు దేవుడా, వెంకటరమణ గోవింద అని చెప్పి అన్నిటికీ ఏడుస్తూ, అసలు ఇవన్నీ నీకు సంబంధం లేదు బాబు, ఇవి నీకు చెందినవి కాదు, నువ్వెందుకు ఇంత వీటితోటి అటాచ్మెంట్ పెట్టుకొని నేననే ఆ భావన, అహంకారాన్నే చూపిస్తుంటే. అహంకారం ఏంటండి? ఇప్పుడు నా యందే ఆత్మ ఉన్నది, నేనే ఆత్మ అంటున్నారు. అహంకారం కూడా నా యందే పక్కపక్కనే ఉన్నాయి. ఇప్పుడు అహంకారం వ్యక్తమవుతున్నదా లేక ఆత్మ వ్యక్తమవుతున్నదా అనేది ఎట్లా తెలుస్తుందంటే, ఏ హృదయమునందైతే ఆశలు లేకుండా ఉంటాయో, ఏ హృదయమునందైతే ప్రేమ పెళ్ళుబుకుతుందో, ఏ హృదయమునందైతే సర్వత్ర సమదర్శనం చేసే శక్తి ఉంటుందో గుర్తించు, ఆత్మ వ్యక్తమవుతున్నది అక్కడ, అహంకారం కాదు. అహంకారం వ్యక్తమయ్యే చోట అజ్ఞానమే. అల్పే న సుఖమస్తి. ఛాందోగ్యోపనిషత్తులో ఈ అల్పతలో అల్పం ఏది? ఈ అహంకారం అల్పం. సరే, ఇంత అహంకారపడుతున్నావే, ఇంత విర్రవీగుతున్నావే, ఇంత కాలర్లు ఎదిగిరేస్తూ, తొడలు చేస్తూ, మీసాలు తిప్పుతూ, ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి? ఎందరో హెమాహెమీలు, పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులు అందరూ వస్తున్నారు, కాలంలో అట్లా నెట్టుకుపోయి కలిసిపోయారు. నువ్వెంతటి వాడవు? కాబట్టి అహంకారపడకు, గర్వపడకు, విర్రవీగకు. ఆత్మని కప్పేస్తున్నది ఇట్లా. కానీ మనం గుర్తించాల్సింది ఏంటి? ఆత్మని కప్పేస్తున్నదా అహంకారం అని చెప్పి ఇంక దానికి సరెండర్ అవ్వకూడదు. ప్రతిబింబం, రిఫ్లెక్షన్, హౌ ఇట్ కెన్ కవర్ అండ్ డినై అండ్ రిజెక్ట్ అండ్ ఫైట్ విత్ ది ఒరిజినల్ పిక్చర్. నా ముఖం నేను ఒరిజినల్ అండి, బింబం. నా ప్రతిబింబం అద్దంలో ఏర్పడింది. అద్దంలో ఏర్పడి నా ప్రతిబింబం ఎట్లా నన్ను నెగెట్ చేయగలదు? ఎలా నాతోటి పోట్లాడగలదు? ఎలా? అది అసలు నేను లేకుండా అది ఉండదుగా. కానీ ఇక్కడ జరిగే డ్రామా ఏంటంటే, ఆ లేనిది, ఆత్మ లేకుండా ఉండలేనిది, ఆత్మ యొక్క ప్రతిబింబముగా ఉన్న అహంకారం ఇక్కడ ఒక డ్రామా వేస్తూ
వేషం వేసుకొని ఇక్కడ ఆట ఆడిస్తున్నది. అంతే. ఎప్పుడైతే నువ్వు అట్లా అహంకారాన్ని కళ్ళు ఉరిమి చూసి గెట్ అవుట్ అని చెప్తావో ధైర్యంగా, అక్కడ నీ బుద్ధిలోనే నువ్వే చెప్పాలి. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని భగవద్గీతలో. అహంకారుడు విమూఢాత్మ వీడు. అందుకని అహంకారపడకు. మరి ఎట్లాగండి, ఏంటండి చేసి? అందుకే భక్తి చెప్పారు. అహంకారమును సరెండర్ చేయుటయే భక్తి. అన్నీ నీవే, అంతటా నీవే అని చెప్పి అన్నీ సమర్పించటం కోసమే భక్తి సాధన. అంతయు నీవే హరిపుండరీకాక్ష. ఊరికిన పాట పాడటం కాదు, ఏదో ఇస్తున్నట్టు ఇచ్చి మళ్ళీ దానికి ఏదో బదులు అడగటం కాదు. రియల్ ఫీలింగ్ ఇన్సైడ్, నథింగ్ బిలాంగ్ టు మీ, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు దట్ లార్డ్ అని చెప్పి నువ్వు రిలాక్స్డ్గా ఉండు. చూద్దాం అహంకారం ఎట్లా నిన్ను బాధిస్తుంది. అప్పుడు జ్ఞానం అంటే, ఆత్మ అంటే ఏంటో అది నీలోనే ఈ గురువు యొక్క ఉపదేశం ద్వారా వినుట చేత ప్రకాశిస్తుంది. ఇది సత్యం, ఇదిదా మార్గం. అందుకని ఏదేదో చేసి ఏదేదో సాధిస్తామని అనుకోకు, అది జస్ట్ భ్రమ. సరే, ఈరోజు ఇంతటితోటి నిలిపేద్దాం. 142వ శ్లోకం వరకు చూసాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.